విద్యాధరుడు ఆ శాసనాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ ప్రాంతంలో పురాతన కాలంలో నాగవంశం నివసించిందని, వారు భూమి కింద గుహల్లో రత్నాలు, స్వర్ణం, జ్ఞాన గ్రంథాలు దాచేవారని గ్రామస్తులు చెప్పారు. విద్యాధరుడు ఆ గ్రామంలో గల పురాతన కట్టడాలు, గుహలు అన్నీ పరిశీలిస్తాడు. గ్రామంలో కొందరు అక్కడే ఉన్న అడవి మార్గాన్ని వదిలి నదీ మార్గం ద్వారా ప్రయాణించడం విద్యాధరుడు చూస్తాడు. దానికి కారణాన్ని అడగగా గ్రామస్తులు, మా గ్రామం వెనుక ఉన్న అడవి మార్గంలో మా పూర్వీకులు 100 అడుగుల నాగుపాము కనిపించిందంట. అది 7 తలలతో ఉండి మా గ్రామంలో కొంతమందిని అది చంపేసిందని చెప్పుకొస్తారు గ్రామస్తులు. విద్యాధరుడు వాటి రహస్యాన్ని ఛేదించడానికి గ్రామాన్ని వదిలి వెనకగల అడవి మార్గాన్ని దాటి పర్వతం వైపుగా వెళ్తాడు. అక్కడ ఒక గుహ ప్రవేశ ద్వారం 2 నాగ విగ్రహాలతో అలంకరించబడి ఉంది. లోపలికి ప్రవేశించగా గోడలపై నాగలిపిలో రాసిన శాసనాలు, రత్నాలతో పొడిగించిన ప్రతిమలు కనిపించాయి. ఇంతలో భయంకర శబ్దాలతో చాలా పాములు అతని వైపు రావడం ప్రారంభించాయి. దానితో అతడు భయపడి బయటకు గుహద్వారంపై గల 2 నాగ ప్రతిమలు కదలడం ప్రారంభించాయి. భయపడి చాలా దూరం వచ్చేశాడు. అలా రాత్రి అయ్యేసరికి గ్రామానికి చేరుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నడిజామున మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అతని కలలో ఒక నాగరాజు కనిపించాడు. 11 తలలతో ప్రకాశించే నీలం రంగు చర్మంతో అతనితో ఇలా చెప్పాడు: నేను వాసుకిని. మా నిధి అంతా పవిత్రమైనది. అది జ్ఞానానికి, సంస్కృతికి మాత్రమే ఉపయోగపడాలి, కానీ లోభానికి కాదు. కానీ నువ్వు శుద్ధ హృదయంతో వచ్చినవాడు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డావు. కాబట్టి నీకు రహస్యాన్ని చెప్తాను, విను. ఇది నాగవంశపు రక్తానికి మాత్రమే మా గుహలో వచ్చేవారికి అర్హత. అతడు నాగరక్తాన్ని కలిగి ఉండాలి, కానీ నాగరూపాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు అని చెబుతాడు. ఇంతలో విద్యాధరుడు శివాలయంలో నిద్రిస్తున్నాడేమో. అతన్ని ఆ ఆలయ పూజారి నిద్రలేపి సంధ్యావందనానికి సమయం అయిందని చెప్తాడు. నిద్ర నుండి మేల్కొన్న విద్యాధరుడు అది కలే అయినా కళ్ళ ముందు నిలబడినట్టి స్పష్టమైన రూపం నాగరాజుది. నాగరాజు చెప్పిన విషయాన్ని లోతుగా పరిశీలించి పరిశోధన చేయాలని ఆలోచిస్తాడు. విద్యాధరుడు సంధ్యావందనాన్ని, పూజా కార్యక్రమాలను ముగించుకొని గ్రామానికి సంబంధించిన పురాతన విషయాలను తెలుసుకోవడానికి గ్రామంలో తాతల కాలం నాటి ఉంటున్న వృద్ధుడిని కలుసుకోవడానికి వెళ్తాడు. విద్యాధరుడు తెలుసుకోబోయే నిజాలేమిటి? అగ్నికాలుడు చండ కాపాలికాదేవిని ప్రసన్నం చేసుకున్నాడా? యువరాజు విరాట్ నాగనిధి అన్వేషణలో చేరుకోబోయే ఘట్టాలేమిటి? ఈ ఎపిసోడ్ మీలో ఎంతమంది కవితా హృదయాలను కదిలించి ఆలోచించేలా చేసిందో కింద కామెంట్లో తెలపండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.